నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ల పైన బీసీ జేఏసీ రేపటికి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. సో నిన్నటి వరకు ఒక పక్కన చిరంజీవి సారు అలాగే విశ్వరాధన్ సారు ఏం చెప్తారు, ముఖ్యంగా జస్టిస్ ఈశ్వరయ్య సార్ లాంటి వాళ్ళు మొన్న కొంత రిజెక్ట్ చేసిండు. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతా ఉన్నది, రేపటి మద్దతుకి వాళ్ళు మద్దతు ప్రకటిస్తారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు చిరంజీవి సార్ అలాగే విశ్వరాధన్ సార్ కూడా ఉన్నారు. వీళ్ళ మద్దతు కోసం వీళ్ళు మద్దతు ఇస్తారా లేరా, అసలు ఏం చెప్పదలుచుకున్నారు అనేది, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏం చెప్తారు అనేది, వీళ్ళు రేపు బంద్లో పాల్గొంటారా లేదనేది. ముందుగా సార్ ఏంటి రేపటి బంద్లో మీరు పాల్గొనేటువంటి అవకాశం ఉందా? రేపు బీసీ జాక్ ఏదైతే రాష్ట్ర వ్యాప్త బంద్ ఇచ్చిందో ఆ బంద్కు మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితిలోని అన్ని సంఘాలు కూడా రేపటి బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించినాయి. ముఖ్యంగా ఇది బీసీలకు ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కాబట్టి ఎవరు పిలుపునిచ్చినా ఏ విధంగా పిలుపునిచ్చినా బీసీలకు సంబంధించిన సమస్య కాబట్టి మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ అందులో పాల్గొంటున్నాం కూడా. అదేవిధంగా మా క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. అందరు కూడా పాల్గొనాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు మేము ఏం చెప్తున్నామంటే, మీరు ఏదో నైతిక మద్దతు ఇచ్చినామని చెప్పేసి మీరు పాల్గొనకుండా ఉంటే రేపు రాబోయే ఎన్నికల్లో మీకు కావాల్సినటువంటి బుద్ధి గుణపాఠం చెప్పడానికి మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ ఇంకొక మాట సార్, అంటే మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, బీజేపీని కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే బీసీలకు అన్యాయం చేస్తుంది ఈ రెండు పార్టీలు అంటూ. ఈ రెండు పార్టీలు సైతం కూడా మీ పక్కకు వచ్చి కూర్చొని మీ ఆ బంద్లో పాల్గొంటా ఉన్నాయి. అది ఎట్లా మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ఆ రెండు పార్టీలే కాదు బీఆర్ఎస్ని కూడా విమర్శిస్తున్నాం. 3 పార్టీలను విమర్శిస్తున్నాం. కనీసం మేమేంటంటే మా బీసీ సోదరులు కదా అని చెప్పేసి మేము వారితో కూర్చోవడం జరుగుతుంది. బట్ ఇప్పటికి కూడా మేము చెప్తున్నామంటే మా బీసీ సోదరులు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు మొట్టమొదట మీ పార్టీ క్యాడర్ పైన మీరు ప్రెషర్ తీయండి, మీ పార్టీ అధినాయకత్వం పైన, ఆ తర్వాతనే ఇక్కడ వచ్చి పాల్గొన్నానని చెప్తూ ఉన్నాం. అదే స్టాండ్ మీద ఉంటాం. రేపు బంద్లో పాల్గొంటే ఎవరి తాహతు ప్రకారం ఎవరి దగ్గర వాళ్ళు పాల్గొంటారు. మేము వాళ్ళందరితో కలిసి పాల్గొనాలని ఏం లేదు. మా పద్ధతిలో మేము పాల్గొంటాం. బంద్కు నిరసన తెలియజేస్తాం. మనతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ అయినటువంటి విశ్వరాధన్ సార్ కూడా ఉన్నారు. సార్ ఏంటి సార్, రేపటి బంద్లో కేవలం బీసీలేనా లేకపోతే ఎస్సీలు ఎస్టీలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది? మీ తరపు నుంచి ఏం పిలుపునిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలకి? రేపు జరగబోయే బీసీ బంద్ కార్యక్రమాల్లో బీసీ 42% రిజర్వేషన్ సాధన సమితి తరఫు నుండి రేపటి బంద్కి సంపూర్ణ మద్దతు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా మరియు చిరంజీవులు గారు ఉద్యమం వారు అందరం కలిసి రేపటి మద్దతుని రేపు నైతికంగా జరగబోయే బంద్కి నైతిక మద్దతు తెలియజేస్తున్నాం. అట్లనే మా శ్రేణులను కూడా పాల్గొనమని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే పిలుపు ఎవరిది అయినప్పటికీ దాదాపు 2.5 కోట్ల మంది సమస్య ఇది, బీసీల సమస్య. కాబట్టి ఈ బంద్లో మేము పాల్గొనాలి. పాల్గొనకపోతే తప్పుడు సంకేతాలు, తప్పుడు అర్థాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మా ప్రజలందరూ ఇందులో పాల్గొంటున్నారు కాబట్టి మేము తప్పకుండా పాల్గొనాలి. ఈ పాల్గొనే చైతన్యం, పాల్గొనే జ్వాల, ఈ బీసీ 42% రిజర్వేషన్ల యొక్క భావజాల వ్యాప్తి, ఇది వ్యాప్తి చేయడంలో, దీన్ని సృష్టించడంలో, ఈ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, 42% రిజర్వేషన్ల సాధన ప్రక్రియలో ఇంత పెద్ద భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో మేము భాగస్వాములం చాలా కాలంగా. మరి మా భాగస్వామ్యములో, మా ప్రయాణంలోనే ఇంత పెద్ద నిరసన జ్వాల బయటకు వచ్చినప్పుడు పిలుపు ఎవరిదైనా సరే రేపు బంద్లో నైతికంగా మద్దతు తెలియజేసి పాల్గొనాల్సినటువంటి నైతిక కర్తవ్యం మా మీద ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి పాల్గొనకుండా ఉంటే తప్పుడు అర్థాలు వచ్చి ప్రజలు కొంత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేము రేపు నైతికంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఇక మిగతా పార్టీలు పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వం పాల్గొనడం, కాంగ్రెస్ పాల్గొనడం మేము ఎట్లా చూస్తున్నామంటే సంపినోడే సంతాప సభకి హాజరైనట్టుగా ఉంది ఈ వ్యవహారం. రేపు బంద్తోటి ఆల్రెడీ మీరు అనుకున్నటువంటి టార్గెట్ పూర్తి అయిపోయినట్టు, ఇంకా బంద్తోటి రేపు నెక్స్ట్ ఇంకా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉన్నది? మీరు అనుకున్నటువంటి ఈ రేపు బంద్తోటి 9th షెడ్యూల్లో చేర్చడం, బీసీలకి 42%తో స్థానిక ఎన్నికలకు పోయేటువంటి ఆ పరిస్థితి ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. నెక్స్ట్ ఏంటి అసలు రేపటి కార్యక్రమంలో? ఏదో మేము పాల్గొంటాం, మద్దతు తెలియజేస్తాం. అసలైన యుద్ధం ఎల్లుండి నుంచి మాది ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీన 42% బీసీ రిజర్వేషన్ల సాధనా సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఒక మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మేము అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.
కొంతమంది పొలిటికల్ పార్టీలను కూడా మేము ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. సో వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే మా బీసీ వాదానికి మద్దతు ఇవ్వాలి. రేపు మీరు మా బీసీ వాదానికి చట్టసభల్లో కూడా మీరు మద్దతు ఇస్తామని చెప్పేసి మా ముందు ప్రతిజ్ఞ చేయాలి. లేకుంటే ఏదో ఊరికే వచ్చి కూర్చొని ఉపన్యాసం ఇచ్చిపోతుంటే మేము ఒప్పుకోవడం లేదు. సో 24వ తారీఖు రోజు జరగబోయేటువంటి సభ విజయవంతమైన తర్వాత తదుపరి మా కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రకటించి ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. సో ఆ కార్యక్రమం అంతా కూడా ఆ రోజు చెప్తాం. ఆ తర్వాత ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఒక సమావేశం పార్టీ నిర్వహించబోతున్నాం. నాయకులతో పాటు బీసీ సంఘాలను కూడా పిలుస్తారా మీరు? అదే అందరినీ పిలుస్తున్నాం. ఇప్పటికి ఒక 20 సంఘాలు బీసీ సంఘాలు మద్దతు తెలిపినాయి. వాళ్ళందరూ వస్తారు. కొంతమంది అంటే పార్టీ నాయకులకు అందరికీ చెప్తున్నాం. బట్ ఓకే, కొంతమంది రావచ్చు రాకపోవచ్చు, అది వేరే ఇష్యూ. బట్ మా తరఫున మాత్రం అందరికి చెప్తాం.